తెలంగాణ సచివాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల మధ్య వ్యత్యాసం లేకుండా అందరికీ ఒకే జీతం ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఇచ్చిన హామీలతో సంతృప్తి పొందిన ఉద్యోగులు సీతక్కను సన్మానించారు. తిరిగితే మనకు కూడా ఇంకేం బాగుంది, ఇంకా ఎట్లా మనం చేయాలనేది. సేమ్ టైంలో వేరే రాష్ట్రాల్లో కూడా మనం వాళ్ళ జీవోలు అవన్నీ కూడా మన ఆఫీస్ నుంచి వాళ్ళ ఆఫీసర్స్తో కాంటాక్ట్ అయ్యి కొన్ని తెప్పించుకుంటాం. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా ప్రోగ్రామ్ కాబట్టి, సెంట్రల్ ప్రోగ్రామ్ కాబట్టి ఆ రోజు మన గవర్నమెంట్ ఉన్నప్పుడే మరి ఉపాధి హామీ కల్పించాలని తీసుకొచ్చిన చట్టం. సో చాలా రోజుల నుంచి మీరు అందరూ పనిచేస్తున్నారు, భద్రత లేదనేది ఇవన్నీ చూసినాం. లాస్ట్ ఇయర్ కూడా చూసినాం. ఇప్పుడేమో మనం కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కొన్ని తక్కువలో ఎక్కువగా మీకు బెనిఫిట్ అయ్యేది, మా మీద బర్డెన్ తక్కువ పడుతూ మీకు ఎక్కువ బెనిఫిట్ అయ్యేది ఏముందనేది కూడా మేము అవన్నీ చూసినాం. దాంట్లో కొన్ని అంటే మీరు రాకముందు ఇదే అనుకొని మేము కొంత డిస్కస్ చేసినాం.